టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు నిజమే, కానీ అమెరికన్ ఆర్మీ కోసం చేసిన మొదటి ప్రయోగంలోనే ఒక మిలిటరీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు అర్థమైంది విమానం గాల్లో ఎగరడం ఎంత ముఖ్యమో సురక్షితంగా నేలపైకి దిగడం కూడా అంతే ముఖ్యమని. టికెట్ ఉంటే ఎవరైనా విమానం ఎక్కొచ్చు, కానీ దిగాలంటే మాత్రం అదృష్టం కూడా ఉండాలని తెలిసొచ్చింది. సో ఆ క్షణంలో మొదలయ్యాయి పరిశోధనలు. నిజానికి సైనిక అవసరాల కోసం మొదలైన సాంకేతిక అభివృద్ధి ఇప్పుడు మనం చూస్తున్న బోయింగ్, ఎయిర్ బస్ల దాకా వచ్చింది. ఇంతకీ విమానయాన రంగం ఎదుగుదల ఎలా జరిగింది? వచ్చిన సాంకేతిక మార్పులేంటి? అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వెనుక ఎలాంటి టెక్నికల్ మిస్టేక్స్ జరిగాయి? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ఫ్లైట్ లో ఎంత సౌకర్యవంతంగా వెళ్లామన్నది కాదు, ఎంత సురక్షితంగా వెళ్లామన్నదే ముఖ్యం. విమానయానంలో సాంకేతికతకు అర్థం అదే. ట్రయల్స్ లోనే ఒక ప్రాణం పోయిన తర్వాత సౌకర్యం కంటే కూడా సేఫ్టీకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఎప్పటికప్పుడు ఆధునికతని జోడించారు. అందుకే ఇప్పటికీ కూడా అత్యంత సురక్షిత ప్రయాణాల్లో విమానం కూడా ఒకటి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అంటేనే చాలా మందికి భయం పుట్టుండొచ్చు. కానీ ఈ ఒక్క సంఘటనను చూసి అలా ఫిక్స్ అయిపోకూడదు ఎవరు. బహుశా ఈ లెక్కలు వింటే ధైర్యం రావచ్చేమో. 1968, 1977 మధ్య 35,000 మంది విమాన ప్రయాణికులకు ఒక్కరు మాత్రమే చనిపోయారు. అంటే 10 ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో 35,000 మందికి సగటున ఒకరు చనిపోయారంటే 1968 నాటికి ఎంత సాంకేతికత, ఎంత జాగ్రత్త తీసుకునుంటారు. ఇక 78 నుంచి 1987 మధ్య 7.5 లక్షల మంది ప్రయాణికులకు గాను ఒకరు చనిపోయారు. 1988 నుంచి 1997 మధ్య 10,30,000 మందికి గాను ఒక్కరు చనిపోయారు. 1998 నుంచి 2007 వరకు 20,70,000 మంది ప్రయాణికులకు గాను సగటున ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 2007 నుంచి 2017 మధ్య 70,09,000 మంది ప్రయాణికులకు గాను సగటున ఒకరు ప్రాణం పోగొట్టుకున్నారు. 2018 నుంచి 2022 మధ్య 1,37,00,000 మంది ప్రయాణికులకు సగటున ఒక్కరు చనిపోయారు. అంటే విమాన ప్రయాణం ఎంత సురక్షితమో ఈ డేటా చెబుతోంది. ఈ 122 ఏళ్ల విమానయాన చరిత్రలో కళ్ళు మూసుకొని ఫ్లైట్ నడిపే టెక్నాలజీ కూడా వచ్చింది. ముఖ్యంగా విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకోకుండా ఓ సిస్టమ్ వచ్చింది. విమానం ఎక్కడుందో పిన్ పాయింట్ గా చెప్పేలా GPS అభివృద్ధి చేశారు. ఒకవేళ GPS అందుబాటులో లేకుంటే లొకేషన్ సమాచారాన్ని ఇచ్చేందుకు ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్స్ ని డెవలప్ చేశారు. పైలట్లకు కూడా తెలియని, ఊహించని ప్రమాదం రాబోతున్నప్పుడు పైలట్లకు హెచ్చరికలు పంపే సాంకేతికత, ఉరుములు, మెరుపులు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని అందించే రాడార్ వ్యవస్థ, సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పనిచేయగల మల్టిపుల్ బ్యాకప్ సిస్టమ్, ఇలా ఎన్నో సాంకేతిక విప్లవాలొచ్చాయి. ఇందాక చెప్పుకున్నట్టు కళ్ళు మూసుకొని విమానాన్ని నడపొచ్చు. ఆటో పైలట్ మోడ్ అంటారు దాన్ని. ముఖ్యంగా ఎయిర్ బస్ కంపెనీకి చెందిన విమానాలు అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తాయనే పేరుంది. ప్రతిదానికి టెక్నాలజీనే. విమానంలోని అన్ని విభాగాలను సాంకేతికతే చూసుకుంటుంది. టేకాఫ్ అయినప్పటి నుంచి మళ్లీ ల్యాండ్ అయ్యే వరకు అదే చూసుకుంటుంది. అయితే కొందరు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బోయింగ్ విమానాలు మాత్రం ఖచ్చితంగా పైలట్ల కంట్రోల్లోనే ఉండేలా డిజైన్ చేశారంటున్నారు. ఎందుకంటే రన్వే నుండి టేకాఫ్ కావటం, మళ్లీ రన్వేపై సేఫ్ గా ల్యాండ్ అవటమే అత్యంత సంక్లిష్టమైన దశలు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో 35% టేకాఫ్ అవుతున్నప్పుడు గాని, గాల్లోకి ఎగిరిన కొంత సమయం తర్వాత గాని జరుగుతున్నాయి. ఏవియేషన్ ఇండస్ట్రీ అంత విచిత్రమైన సెక్టర్ మరొకటి ఉండదేమో. ప్యాసింజర్స్ డిమాండ్కి తగ్గ విమానాలు లేక ఎయిర్లైన్ కంపెనీలు తల్లడిల్లిపోతూ ఉంటాయి. అందుకే డిమాండ్ ఉన్న రూట్లలో అంత ఈజీగా ఫ్లైట్ టికెట్స్ దొరకవు. ఏ సీజన్లో చూసినా డిమాండే డిమాండ్. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను తలపిస్తూ ఉంటాయి. అయినా సరే విమానయాన రంగానికి ఎప్పుడూ నష్టాలే ఎదురవుతూ ఉంటాయి. బహుశా ఈ ఒత్తిడి వల్ల అనుకుంటా ప్రమాదాలకి ఆస్కారం ఏర్పడుతోందని అభిప్రాయం వినిపిస్తోంది. మన దగ్గర నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య నిత్యం లక్షల్లోనే ఉంటుంది. మధ్యతరగతి సైతం విమాన ప్రయాణంపై ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కానీ అందుకు తగ్గ విమానాలు లేవు మన దగ్గర.
2024 మొదటి 3 నెలల్లోనే ఏకంగా 9,70,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారంటే ఇండియాలో విమాన ప్రయాణానికి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ 10 ఏళ్ల క్రితం ఏడాదంతా కలిపి 10 కోట్ల మంది విమానాలెక్కితే ఇప్పుడు అదే 10 కోట్ల మంది జస్ట్ 3 నెలల్లోనే విమానాల్లో ప్రయాణించారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య 59% పెరిగింది. జపాన్ వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య 53% పెరిగింది. ఇక వియత్నాం వెళ్తున్న వారి సంఖ్య అయితే ఏకంగా 248% పెరిగింది. సో మన వాళ్ళు అమెరికా, లండన్, పారిస్, మెల్బోర్న్, సింగపూర్, ఆమ్స్టర్డామ్ అంటూ విదేశాలు చుట్టేసొస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యాటకం పేరుతో దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంతో పోల్చితే విమాన ప్రయాణాలు బాగానే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కానీ సమస్యలా డిమాండ్ కి తగ్గ ఫ్లైట్లు లేకపోవడమే. భారత్లో 4 కంపెనీలు మాత్రమే విమానాలు నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్లైన్స్ మాత్రమే సర్వీసులు నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియాకు 190 విమానాలు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కి 114 విమానాలు, ఇండిగోకి 411, ఆకాశ ఎయిర్లైన్స్ కు 29, స్పైస్ జెట్ కి 53 విమానాలున్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలది ఇదే పరిస్థితి. దాదాపు 89 దేశాలు 2000 విమానాలు కావాలని బోయింగ్ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చాయి. అయితే ఆ కంపెనీ 24/7 పనిచేస్తున్న ఎయిర్లైన్స్ డిమాండ్ కి తగ్గట్టుగా డెలివరీ చేయలేకపోతోంది. దీంతో తిప్పిన విమానాన్నే మళ్లీ తిప్పాల్సి వస్తోంది. లండన్ కో, పారిస్ కో, దుబాయ్ కో వెళ్లొచ్చాక వాటికి రెస్ట్ కూడా ఇవ్వడం లేదు. అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ పరిస్థితి కూడా ఇంతే అంటున్నారు. జూన్ 5 నుంచి జూన్ 12వ తేదీ వరకు లండన్, పారిస్, మెల్బోర్న్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలకు వెళ్లొచ్చింది ఆ ఫ్లైట్. అంటే 8 రోజుల్లో 4 దేశాలకు వెళ్లటం, వెంటనే తిరిగి రావడం జరిగింది. అంటే జూన్ 5 నుంచి ప్రమాదానికి ముందు వరకు ఏకంగా 13 సార్లు ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్ కు వెళ్ళింది. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా సేఫ్ గానే వెళ్ళొచ్చింది. అలాగని సాంకేతిక సమస్యలేం రాలేదా అంటే వచ్చాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఎయిర్ ఇండియా నడిపిన బోయింగ్ డ్రీమ్ లైనర్ కి 25 రోజుల్లోనే హైడ్రాలిక్ లీక్లు, సాంకేతిక లోపాల కారణంగా ఫ్లైట్స్ ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ఒక్క ఎయిర్ ఇండియా అనే కాదు, ప్రతి దేశీయ విమానయాన సంస్థ సమస్య ఇది. అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక కొన్నిసార్లు సాంకేతిక సమస్యల బారిన పడుతున్నాయి అన్న వాదన కూడా ఉంది. ఎయిర్ ఇండియా విమానం ఎలా కూలిపోయింది? ఈ ప్రశ్నకి ఇవాళో రేపో సమాధానం రావచ్చు. కానీ ఈలోపే కొన్ని థియరీస్ చెప్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేని 650 మీటర్లకి కుదించడంతో ఫ్లైట్ ఎగరలేకపోయిందంట. లేదా విమానాన్ని పక్షి ఢీకొట్టి ఉండొచ్చన్న మరొక అనుమానం కూడా ఉంది. 1/2 కిలో బరువున్న పక్షిని కూడా విమానాన్ని ఢీకొంటే అది 40 కిలోల బరువున్న వస్తువుతో సమానం అంటున్నారు. లేదా ఫ్యూయల్లో బ్లాక్స్ ఉండొచ్చు అంటున్నారు. ఇంతకీ కారణాలు ఏమై ఉంటాయి? విమానం గాల్లోకి ఎగరాలంటే ఆషామాషీ కాదు. ఎన్నో చెకింగ్స్ జరుగుతాయి. టెక్నికల్ గా గతంలో ఆ విమానానికి ఏదైనా సమస్య వచ్చిందా అని చూస్తారు. వాటిని రీచెక్ చేస్తారు. అవసరమైతే రిపేర్స్ జరుగుతాయి కూడా. ఒక ఇంజిన్ పనితీరును 1-2 సార్లు పరీక్షిస్తారు. రాడార్ అండ్ నావిగేషన్ సిస్టమ్, గేజ్, వీటిని ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. వీటిని తనిఖీ చేస్తారు. టేకాఫ్ కు ముందు ఇంజిన్లను రన్ చేసి పరీక్షిస్తారు. శబ్దంగానీ వస్తోందా, ఆయిల్ లీకేజ్ ఉందా, టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయా, ఇలాంటి విషయాలను పర్టిక్యులర్ గా చూస్తారు. ఇక పైలట్స్ కూడా తనిఖీల్లో పాత్ర ఉంటుంది. రాడార్, ఎలివేటర్లను చెక్ చేస్తారు. కాక్పిట్ లోని సిస్టమ్స్ సైతం పరిశీలిస్తారు. అంతేకాదు, టేకాఫ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో టచ్ లో ఉంటూ వాతావరణం ఎలా ఉంది, గాలి వేగం, వర్షం, పొగమంచు తీవ్రతను తెలుసుకుంటారు పైలట్లు. ఫ్లైట్ ఎగరడానికి వాతావరణం అనుకూలించకపోతే టేకాఫ్ ను వాయిదా వేస్తారు. ఇక రన్వేను క్లియర్ చేసి ఉంచుతారు. గ్రౌండ్ సిబ్బందితో చెక్ చేయిస్తారు. లైటింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూస్తారు. ఇక ఫైనల్ గా టేకాఫ్ కు ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. రూట్ క్లియరెన్స్, ఇతర విమానాలు వచ్చిపోయే రూట్, గాలి వేగం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి పైలట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మొత్తం చెక్ లిస్ట్ లో ఏ ఒక్క దానిలో సమస్య వచ్చినా సరే టేకాఫ్ కు అనుమతించరు. ఇన్ని చెకింగ్స్ జరుగుతాయి కాబట్టే విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైందని ప్రూవ్ అయింది. మరి కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానానికి కూడా ఇవే చెకింగ్స్ జరుగుంటాయిగా. మరెందుకని గాల్లోకి ఎగిరిన కొద్దిసేపట్లోనే కూలిపోయింది?
కొందరు మాజీ పైలట్లు ఎయిర్ ఇండియా విమానానికి ఏం జరిగి ఉంటుందో ఊహించి చెప్తున్నారు. ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఒకటి పవర్ లాస్. విమానంలో పవర్ లాస్ జరిగితే ఇక ఆ ఫ్లైట్ పైలట్ల మాట వినదు. టేకాఫ్ అవగానే కుప్పకూలుతుంది. ఒకవేళ 2 ఇంజిన్లలో పవర్ లాస్ అయితే ఇలా జరగడం చాలా అరుదు. ఎందుకంటే విమాన ఇంజిన్ను పక్షి ఢీ కొడితే కొన్నిసార్లు పవర్ లాస్ జరగచ్చు, లేదంటే కొన్నిసార్లు టెక్నికల్ ఎర్రర్ కారణంగా సంభవించవచ్చు. ఒక్కోసారి సాఫ్ట్వేర్ ఎర్రర్ కూడా కారణం అవ్వచ్చు. ఇప్పుడు నడుస్తున్నవి ఎలక్ట్రికల్ ఫ్లైట్స్. ఇవి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తోనే నడుస్తాయి. సో ఫ్లైట్ ఎనర్జీని తగ్గించడానికి లేదా ఆపేయడానికి కారణమైన సాఫ్ట్వేర్లో లోపం జరుగుండొచ్చు. ఒక్కోసారి ఎయిర్ లిఫ్ట్ను కోల్పోవడం జరుగుతుంది. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్లోనే అవుతాయి మ్యాక్సిమం ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది ఎందుకు ఆ ఫేజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ క్రిటికల్ ఫేజ్. ఎందుకు క్రిటికల్ ఫేజ్ అంటాము అంటే ఆ ఫేజ్లో మా స్పీడ్స్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువ ఉంటుంది. టేక్ ఆఫ్ స్పీడ్ ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ స్టాల్ స్పీడ్. స్టాల్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా వెన్ ఇట్ కెనాట్ అటైన్ ఇట్స్ లిఫ్ట్, ఇట్ కెనాట్ హోల్డ్ ఇట్స్ లిఫ్ట్, ఇట్ విల్ ఫాల్ లైక్ అ రాక్. అది ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ సఫిషియంట్ లిఫ్ట్. వెన్ డస్ దాట్ హ్యాపెన్? ఇఫ్ యువర్ ఇంజిన్స్ హ్యావ్ ఫెయిల్డ్ ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ పవర్, ఇఫ్ ద ఇంజిన్స్ ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ పవర్. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే వీ కుడ్ రియలైజ్ దట్ బోత్ ద ఇంజిన్స్ వర్ గివెన్ అప్. అయినా స్టాల్ కాలే ఎయిర్ప్లేన్ కేమ్ డౌన్ ఇన్ అ వెరీ కంట్రోల్డ్ వే. అంటే పైలట్స్ డిడ్ దేర్ బెస్ట్ టిల్ ద లాస్ట్ సెకండ్, దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. కానీ అక్కడ ఏమైపోయింది, అక్కడ అన్ని ఇండ్లు ఉన్నందుకు అది వెళ్ళి ఇంటి మీద పడిపోయినందుకు ఆబ్వియస్లీ ద ఇంపాక్ట్ విల్ బి వెరీ హై. అంటే ఒకవేళ విమానాన్ని పక్షులు ఢీకొట్టి ఉంటాయని అనుకున్నా ఒకేసారి 2 ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అవుతాయన్న దానికి సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే ఒకేసారి 2 ఇంజన్లలోకి పక్షులు పోవడం, 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. జనరల్గా ఒక ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్ నడుస్తూనే ఉంటుందని చెప్తున్నారు. అయితే తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి మాత్రం అది తప్పంటున్నారు. ఫ్లైట్కున్న 2 ఇంజన్లు ఒకేసారి రన్ అవుతాయంటున్నారు. ఇక ఫ్యూయల్ బ్లాక్ కారణంగానే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూల్ ఉంటుందనేది మరో థియరీ. అయితే నిజంగానే అలాంటి బ్లాక్ వచ్చినా ఇంజన్లో ఉన్న ఫ్యూయల్తో తిరిగి ఎయిర్పోర్ట్లో సేఫ్ ల్యాండ్ చేసే అవకాశం ఉందంటున్నారు. బట్ ఇప్పుడు చెప్పుకుంటున్న కారణాలేవి ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం కాదనే అంటున్నారు. ఇప్పుడు స్పెక్యులేట్ చేస్తున్నట్టుగా ఇంజన్కి బర్డ్ హీట్ జరిగింది, 2 ఇంజన్స్ స్టాల్ అవుట్ అవుతున్నాయి అనే థియరీ అంత బిలీవబుల్ కాదండి. ఎందుకంటే 2 ఇంజన్స్లో సైమల్టేనియస్గా ఒకటేసారి బర్డ్ హీట్ జరగటం, 2 ఇంజన్స్ కూడా పర్ఫార్మెన్స్ కంప్లీట్గా డిటోరియేట్ అవడం అనేది చాలా అరుదైన సందర్భాలండి. సో ఒక ఇంజన్లో ఒకవేళ బర్డ్ హీట్ జరిగిన 2 ఇంజన్తో పాటు ఖచ్చితంగా మేబీ దే నాట్ ఏబుల్ టు గో ఫర్ ద ఫుల్ ఫ్లైట్, బట్ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ వెంటనే గౌరవం చేసి ఆ ఎయిర్పోర్ట్లోనే మళ్ళీ ల్యాండ్ అవుతా ఖచ్చితంగా పైలట్ ప్రయత్నం చేసి ఉంటారు. బట్ నిన్న జరిగిన సందర్భంలో పైలట్కి అసలు లిఫ్టే దొరకలేదండి. సో లిఫ్ట్ దొరకలేదంటే ఇంజన్స్ అంత ఫాస్ట్గా నేను అనుకోవట్లేదని డిటోరేట్ అయి ఉంటాయని. కేవలం 40 సెకండ్లలోనే ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే పైలట్ కూడా ఫ్లైట్ పై కంట్రోల్ కోల్పోయినట్టే కనిపిస్తోందంటున్నారు ఎక్స్పర్ట్స్. మేడే అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ప్రమాదాలు నివారించిన సందర్భాలున్నాయి. బట్ అహ్మదాబాద్ ఘటనలో ఫెయిల్యూర్ను సరిచేసే టైం లేకపోవడం వల్లే విమానం కూలిందంటున్నారు. ఇక్కడ మరో కారణం కూడా చెప్తున్నారు. టేకాఫ్ అవుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా విమానం ఎగిరేలా టెక్నాలజీ పనిచేస్తుంది. కానీ ఎయిర్ ఇండియా ప్రమాద సమయంలో మాత్రం అలా జరగలేదు. ఫ్లైట్ సిస్టమ్ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయకపోవడం వల్లే కూలి ఉండొచ్చు అంటున్నారు. సో నిన్న లాంగ్ హాల్ ఫ్లైట్ కాబట్టి దాదాపు 1,00,000 అటు ఇటుగా నా ఉద్దేశంలో ఫ్యూల్ ఉండి ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్లో. అంత వెయిట్ ఆఫ్ ఫ్యూయల్, అంత వెయిట్ ఆఫ్ ప్యాసింజర్స్, బ్యాగేజ్ అండ్ ఎంటీ వెయిట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు కంట్రోల్ తప్పిపోయిందో గ్రావిటీ ఎఫెక్ట్కి, భూఆకర్షణ శక్తికి అక్కడ నియరెస్ట్ ఆ బిల్డింగ్ దగ్గర కొలాప్స్ అవ్వడం జరిగింది. జనరల్గా ఎనీ ఎయిర్క్రాఫ్ట్ మనం టేక్ ఆఫ్ చేసినప్పుడు యాక్చువల్గా యూఆర్ ఫ్లయింగ్ ఇట్ అగైన్స్ ద గ్రావిటీ ఎఫెక్ట్. మీరు ఎప్పుడైతే ఎయిర్క్రాఫ్ట్ని ఎయిర్లో ఉంచుతారో ఆల్ త్రూ అవుట్ ద ఫ్లైట్ యు ఆర్ యాక్చువల్లీ కంట్రోలింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ అగైన్స్ ద గ్రావిటీ. సో ఎప్పుడైతే మీరు కంట్రోల్స్ కోల్పోతారో ఆబ్వియస్గా గ్రావిటీ ఎఫెక్ట్ విల్ కమ్ ఇన్ టు ప్లే అండ్ ఇట్ విల్ పుల్ డౌన్ ద ఎయిర్క్రాఫ్ట్. పైగా విమాన రెక్కలకున్న ప్రతి బ్లేడ్ కూడా చాలా కీలకం. ఒక్క బ్లేడ్ యాక్షన్ సరిగ్గా లేకపోయినా రాంగ్ డైరెక్షన్లో వెళ్లిన ప్రమాదాలు జరుగుతుంటాయి. సో విమానానికి చివరి క్షణంలో ఏమైందో తెలియాలంటే బ్లాక్ బాక్స్లో రికార్డైన పైలట్ల మధ్య సంభాషణను తెలుసుకోవాల్సి ఉంటుంది. భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విమానాలున్నాయి. అందులో ఇంజిన్ వైఫల్యాలు సంవత్సరానికి 25 జరుగుతున్నాయి. అంటే నెలకి 2 చొప్పునన్నమాట. అదృష్టం ఏంటంటే 100కి 99% ఆ ప్రమాదాల నుంచి బయటపడుతున్నాయి. కానీ ఎయిర్ ఇండియా విమానం మాత్రం తప్పించుకోలేకపోయింది. దాని వెనుక కారణమేంటో ఆ బ్లాక్ బాక్స్తోనే సమాధానం దొరుకుతుంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.